హాయ్ ఎవ్రీవన్, మనం సిడిపిఓ ఈఓకి లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి ప్రారంభించాము. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా కోచింగ్ జాయిన్ అయిపోండి. నోటిఫికేషన్ వరకు ఎదురు చూడొద్దు. కారణం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం సరిపోదు. లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి మనకి రెగ్యులర్గా జరుగుతున్నాయి. మార్నింగ్ 6 to 7:30 ఉదయం, అలాగే ఈవినింగు 7:30 to 9 మనకి ఈవినింగ్ క్లాసులు 2 పూట్ల కూడా జరుగుతున్నాయి. డైలీ టెస్టులు ఉంటున్నాయి. పేపర్ 1, పేపర్ 2కి జరుగుతున్నాయి. సో మెటీరియల్ అనేటువంటిది మీకు పీడిఎఫ్ రూపంలో కూడా క్లాస్ నోట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. సిడిపిఓ మనకి ఏపీలో 243, తెలంగాణలో సుమారు 200 వేకెన్సీస్ రాబోతున్నాయి. సిడిపిఓ ఈఓకి సంబంధించి ప్రిపరేషన్ ఇమీడియట్గా ప్రారంభించాలి.